వెల్కమ్ టు అవర్ ఛానల్ పీవీఎస్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ అనేది సైన్స్. సో దీన్ని ఎక్కడ అప్లై చేస్తామంటే టెక్నికల్గా, సైంటిఫిక్గా, ఎకనామిక్గా దీన్ని అప్లై చేస్తాము. స్టాటిస్టిక్స్ అనేది ఒక పాపులర్ టెక్నిక్. సో ఇది కింగ్స్ అండ్ రూలర్స్ చేతిలో ఒక పవర్ఫుల్ టెక్నిక్గా, టూల్గా, యూస్ఫుల్గా ఉంది. సో మెయింటైనింగ్ ద ఎసెన్షియల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి. సో దీన్ని ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనే బుక్లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని జేఎఫ్ బ్యారన్ అనే ఆయన ఈ బుక్ రాశారు. స్టాటిస్టిక్స్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి తీసుకోబడింది. సో లాటిన్ టర్మ్ స్టాటస్, ఇటాలియన్ వర్డ్ స్టాటిస్టా, జర్మన్ టర్మ్ స్టాటిస్టిక్ అండ్ ఫ్రెంచ్ వర్డ్ స్టాటిక్యూ, వీటి నుంచి దీన్ని డిరైవ్ చేశాడు. వీటి యొక్క మీనింగ్ ఏంటంటే ఏ పొలిటికల్ స్టేట్ ఆర్ ఇండిపెండెంట్ నేషన్. సో స్టాటిస్టిక్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తారు. స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్టింగ్, క్లాసిఫైయింగ్, ప్రజెంటింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ డేటా. సో ఫస్ట్ మనము డేటాని కలెక్ట్ చేస్తాము. ఒక డేటాని 2 టైప్స్లో కలెక్ట్ చేయొచ్చు: ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ప్రైమరీ అంటే త్రూ క్వశ్చనర్స్ ద్వారా, శాంపిల్ క్వశ్చన్స్ అడగడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సను డేటాని కలెక్ట్ చేయాలనుకుంటున్నాడు. సో ఈచ్ పర్సన్, సమ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఈచ్ పర్సన్ దగ్గరికి డేటాని క్వశ్చనర్స్ అడగడం ద్వారా ఈ విధంగా డేటాని కలెక్ట్ చేయడము. సో సెకండరీ డేటా అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా నుంచే మనము డేటాని తీసుకుంటాము. అంటే త్రూ ఇంటర్నెట్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ద్వారా డేటాని కలెక్ట్ చేసుకుంటాము. సో ఈ విధంగా కలెక్ట్ చేసిన డేటాని ఆర్గనైజ్ చేస్తాం. అంటే క్లాసిఫైయింగ్, ఆర్గనైజింగ్ రెండు ఒకటే. సో ఆర్గనైజింగ్ బై ఎడిటింగ్ ద్వారా క్లాసిఫైయింగ్, అండ్ దట్ మీన్ డేటాని గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద డేటాని బేస్ చేసుకొని డిఫరెంట్గా వాటి కేటగిరీస్గా డివైడ్ చేసి ఒక టేబుల్ ఫామ్లో దాన్ని రాస్తామన్నమాట. సో ప్రజెంటింగ్, సో డేటాని త్రూ గ్రాఫ్స్, డయాగ్రామ్స్, టేబుల్స్ని యూజ్ చేసుకొని దాన్ని ప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ డేటా. డేటాని త్రూ యావరేజెస్, డిస్పర్షను, కోరిలేషను, వీటిని యూజ్ చేసి డేటాని విశ్లేషణ జరుపుతాము. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా, అంటే దీని ద్వారా ఇవన్నీ చేసి ఒక డెసిషన్ అనేది తీసుకుంటాము. డెసిషన్ బేస్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ఇట్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ డ్రాయింగ్ కన్క్లూజన్స్ ఫ్రమ్ ద డేటా. సో దీనిలో 2 టైప్స్ ఉన్నాయి స్టాటిస్టిక్స్లో: డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్ వీని డేటాని సింప్లిఫై చేయడానికి, సమ్మరైజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. దేని ద్వారా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్ ద్వారా. అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో బార్ చార్ట్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, సో ఇవన్నీ యూజ్ చేస్తాము. వీటిని ఉపయోగించడం ద్వారా అండ్ క్వాంటిటేటివ్ మెజర్స్ ద్వారా దీన్ని డిస్క్రిప్టివ్ డేటా స్టాటిస్. దీని ద్వారా డేటాని మినిమైజ్ చేసి సింప్లిఫై, సమ్మరైజ్ చేస్తాం. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే డేటాని సమ్ శాంపిల్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ శాంపిల్ 1000 పీపుల్ ఉన్నారు. సో మీకు డేటా కలెక్ట్ చేయాలి. సో 1000 పీపుల్ నుంచి కాకుండా అందులో సెలెక్టెడ్గా ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక సమ్ డేటాని కలెక్ట్ చేస్తాం అన్నమాట. దాన్ని శాంపిల్, ర్యాండమ్ శాంపిల్ అంటాము. సో దీన్ని ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటారు. నేచర్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ statistics. So first one, multiplicity of causes. So సింగిల్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని అనలైజ్ చేయలేము. సో మల్టిపుల్ కాజెస్, ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని దీన్ని అనలైజ్ చేయడం అంటే త్రూ ప్రొడక్షన్, సో రా మెటీరియల్, మెషినరీ, మ్యాన్ పవర్, ఇన్వెస్ట్మెంట్, వీటిని అనలైజ్ చేసి ఇలా చేయగలం అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ ఎక్స్ప్రెస్. అంటే స్టాటిస్టిక్స్ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ అని 2 టైప్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్ ఫామ్, సమ్ నెంబర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాము, లైక్ ప్రైజు, ఇన్కమ్, ఇవన్నీ. క్వాలిటేటివ్ అంటే వీ కాంట్ మెజర్ ఇన్ న్యూమరికల్ ఫామ్లో మెజర్ చేయము. దీన్ని
స్టాటిస్టిక్స్ కింద అసలు తీసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హ్యాపీనెస్ని మనము మెజర్ చేయలేము. సో ఇది క్వాలిటేటివ్ అనేది నాట్ ఏ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్ సిస్టమాటిక్ మేనర్, అంటే డేటాని ఒక సిస్టమాటిక్ మేనర్లో ప్రీ డిటర్మైన్డ్ ఫామ్లో కలెక్ట్ చేస్తాము. అంటే ఒక డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తున్నాం కదా, ఇదంతా ఒక సిస్టమాటిక్ మేనర్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దాని ప్లాన్ ప్రకారం డేటాని కలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఫిగర్స్, అంటే సింగిల్ ఫిగర్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయలేమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డెత్ ఆర్ బర్త్ని బేస్ చేసుకొని స్టాటిస్టిక్స్ని మనము అనలైజ్ చేయలేమన్నమాట, దాన్ని తీసుకోలేము స్టాటిస్టిక్స్ కింద. సో నెంబర్ ఆఫ్ బర్త్ కానీ డెత్ రేట్ని బేస్ చేసుకొని అవి ఆ ఫిగర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ సచ్ ఫిగర్స్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ యావరేజెస్ని మనము వీటిని బేస్ చేసుకొని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ కంపారిటివ్ స్టడీస్. సో స్టాటికల్ డేటాని కంపారిటివ్ స్టడీ కూడా యూజ్ చేస్తారు. సో డేటాని షుడ్ బి కంపారబుల్గా కనెక్టెడ్ విత్ సేమ్ డిపార్ట్మెంట్తో మీన్స్ కలెక్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ యొక్క ఏజ్ని కంపేర్ చేస్తాం విత్ దేర్ వైఫ్స్ యొక్క ఏజ్తో. సో ఈ విధంగా కంపారిటివ్ స్టడీస్కి దీన్ని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe PVSK Education for more videos. Also subscribe PVSK Entertainment, PVSK Cooking, PVSK Experiment.